గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు. గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వేలదీసేది. ఒకరోజు నాయనమ్మ గోపితో, ఒరే పిల్లగా, నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా, వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలా అన్నది. గోపి నాయనమ్మతో, నాకేమీ వద్దుగాని బజారులో డప్పు దొరికితే తీసుకురావా, డప్పు వాయించడమంటే నాకు చాలా ఇష్టం, దానితో ఆడుకుంటా అన్నాడు. నాయనమ్మ సరే అన్నది. అంగడిలో కట్టెలు అమ్మినాక నాయనమ్మ ఒక బొమ్మల దుకాణంలోకి పోయి, సేటు, ఈ డప్పు ధర ఎంత అని అడిగింది. 22 రూపాయలు అన్నాడు దుకాణదారు. కానీ నాయనమ్మ దగ్గర 15 రూపాయలే ఉన్నాయి. అయ్యో, మనుమని కోసం డప్పు కూడా కొనలేకపోతేనే అనుకుంటూ నీరసంగా ఇంటికి బయలుదేరింది.